కొంచెం డిసప్పాయింట్ చేసిందండి. ఎన్టీఆర్ అని తక్కువ చేసి చూపించారు. ఏదో బాలీవుడ్ వాళ్ళు కావాలని ఎన్టీఆర్ అని పేరుని చెడగొట్టడానికి సినిమా తీసినట్టున్నాడు. డైరెక్టర్ అయితే ఎన్టీఆర్ అని వాడుకోవడం సరిగా రాలా. బాగా వాడుకుని రాజమౌళి గారు తప్ప ఎన్టీఆర్ అని ఎవరో సరిగ్గా చూపించట్లేదు. ఇంకా వాటి మీద తాచిపోయింది. కానీ నెక్స్ట్ వచ్చి రిలీజ్కి ముందు ఎవరైనా గొప్ప చెప్పుకోవడం తప్పులేదు. అదే అన్న నెక్స్ట్ వచ్చి ప్రశాంత్ గారి సినిమాతో అయినా మంచి కంబ్యాక్ బ్లాక్ బస్టర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. స్క్రిప్టు నేను అనుకున్నంత స్థాయిలో లేదండి. ఎన్టీఆర్ అన్న చాలా తక్కువ చేసి చూపించారని నాకు అనిపించింది. ఎన్టీఆర్ అన్న లాంటి హీరో చేయాల్సిన సినిమా కాదు ఇది. సో బాలీవుడ్ వాళ్ళు కావాలని ఏమంటారు, కొంచెం సినిమా డౌన్ అయిందండి, ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పడం కాదు, రేపు పొద్దున్న ఎవరైనా చూసినా కూడా అలాగే అనుకుంటారు. ఎన్టీఆర్ అనేది సరిగ్గా వాడుకోవడం రాలేదు. బిర్యానీలో ఉప్పు తక్కువైపోయింది. ఒకటే ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ ఇద్దరు డ్యాన్స్ బాగా చేశారు. డ్యాన్సు, ఆ ఫైటు, పిఆర్ అద్వాన్, గ్రామర్ అంతా బాగుంది. కానీ డిసప్పాయింట్ అయింది, యావరేజ్ ఫిల్మ్. హృతిక్ రోషన్ కియారా మధ్య వచ్చే సీన్సే బాగా ల్యాగ్ ఉన్నాయి. అవి లేకపోయి ఉంటే సినిమా కరెక్ట్గా ఉండేది. లేదు, ఎన్టీఆర్ అన్న సింగిలే. సో ఫైట్స్ ఇద్దరు దెబ్బ కొట్టుకున్నారు. 2 పొట్టేళ్ళు కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా కొట్టుకున్నారు. సో ఫైనల్గా వచ్చేసి ఎన్టీఆర్ని విలన్గా చూపించారు. ఒక ఎన్టీఆర్ అమ్మాయిగా నాకు అది నచ్చలా. బాలీవుడ్ ఇండస్ట్రీ ఎన్టీఆర్ని తొక్కాలని చెప్పేసి పని కట్టుకుని తీసుకెళ్ళినట్టు ఉంది సినిమా. సో అది నాకు డైజెస్ట్ అవ్వట్లా. ఎన్టీఆర్ అని చేయాల్సిన సినిమా కాదు. ఇంకా బాగా చేసి ఉంటే 1000 కోట్లు 2000 కోట్లు వచ్చేది. సో కలెక్షన్స్ అయితే వస్తాయి. కూలీ నేను చూడలేదు, అయినా మరి కూలీ ఎలా ఉందో చెప్పకూడదు చూడకుండా. కూలీ బాగుంటే దీన్ని బీట్ చేసిద్ది అనుకుంటున్నా. కియారా అద్వాని బికినీ సీన్ చూసినాడు ఎవడైనా సరే నైట్ కుర్రోడు కళ్ళకు వచ్చింది అమ్మాయి. అంత బాగా చూపించారు. కాకపోతే తక్కువ ఉంది, తక్కువ లెంత్ ఉందన్న, బట్టలు తక్కువ ఉన్నాయి. అంతలా ఏమో ట్రిమ్ చేసేసారు ఆ చిన్న. కరెక్ట్ ఇలా చూసాం అలా వెళ్ళిపోయింది బికినీ. నేనేమన్నా కియారా అంతా వచ్చింది బికినీతో, కళ్ళు మూసి తెరిచేలాగా తీసేశారు. ఏంటంటే సెన్సార్ ఒప్పుకోవట్లేదు, బికినీ సీన్ లేదంట. ఇలా అయితే కియారా అద్వాని ఫ్యాన్స్ కానీ కుర్రోళ్ళు కానీ ఏమైపోవాలి. రాత్రి నాకు తెలిసి బికినీ సీన్ చూసిన ఎవరికైనా సరే నైట్ కియారా అద్వాని కళ్ళకు వచ్చుద్ది. ఫస్ట్ అన్న వారిలో అన్న వాళ్ళందరినీ వీళ్ళు బీడ్ చేశారన్న. ఆ స్పీడ్కి ఎన్టీఆర్ కానీ పాప అన్న 2 కలర్లో ఇంకో 10 కలర్లు ఉంటే బాగున్నా ఎగరేసేవాడిని. గాల్లో సినిమాలంతా గాల్లో ఎగిరి 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 తిరగతానే ఉన్నారన్న సినిమాలన్న. గాల్లోనే ఫైట్లు గాల్లోనే, పాటలు గాల్లోనే, డైలాగులు గాల్లోనే, అన్ని గాల్లోనే ఉండబోయా. సినిమా గాల్లో ఉంది, సినిమా గాల్లో పోయింది అంతే. ఆ సినిమా పాప ఏముందన్న సినిమా అప్ప వేరే లెవెల్ అన్న సినిమా. సినిమాలో పాటలోనే పోయా పాప బాగుందన్నా, హైలైట్ అయ్యి చెప్తున్నా. అని నేను ఏమన్నానంటే స్పైడర్ మ్యాన్ సూపర్మ్యాన్ సినిమాని క్రాచ్ చేసిందన్న, బీడ్ చేసిందన్న, దాన్ని దాటేసిందని చెప్పిన. హీరో ఎవరంటే ఇద్దరు, ఎన్టీఆర్ అన్న ఒక పక్క, హృతిక్ రోషన్ అన్న ఇంకో పక్క. ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటే అబ్బాబా ఏం కొట్టుకున్నారు పోయా లాస్ట్లో పోయా. ఈ సినిమాలో పోయి హృతిక్ రోషన్తో కైరా అద్వాని పాప ఏముంది పోయా, బికినీలో ఉంది పోయా, ఏముంది పోయా, డైలాగులు ఏముంది పోయా. ధర్మం రక్షిత రక్షిత, ధర్మం రక్షిత రక్షిత, ధర్మం రక్షిత. జై ఇండియా, జై ఇండియా, జై ఇండియా, జై ఎన్టీఆర్ అయితే ఇండియా ఫస్ట్ అంతే. మన ప్రాణాలు కూడా పక్కన వేసిండి అందరూ. ఇండియా ఫస్ట్ అని చెప్పారు అంతే. కలెక్షన్ అయితే ఇంకా చెప్పిరా. ఈ సినిమా వార్ 2 సినిమా చెప్తున్నా ఇప్పుడే. ఇది ఇండియాలోనే కాదు, మొత్తం ప్రపంచం అంతా, దేశం అంతా, ప్రపంచం గ్లోబల్ మొత్తం, అమెరికా, చైనా, జపాను, మలేసియా, సింగపూరు సినిమాలు అన్ని దేశాలు చూపించేసారు పోయా. వార్ 2లో అన్ని దేశాల్లో, వార్ 2 సినిమాలో ఏ దేశాలు అయితే చూపించారో ఆ అన్ని దేశాల్లో ఈ సినిమా బాగా ఆడి ఒక్కొక్క దేశంలో 10 లక్షల కోట్లు, 1,00,000 కోట్లు, 1000 కోట్లు అని దాటి 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 టోటల్గా ఈ సినిమాకి 1,00,000 కోట్లు కాదు కదా, అంతకు మించి అంతే ఇంకా. కాబట్టి ఖచ్చితంగా ఈ వార్ 2 సినిమాలో పాటలు కానీ, డ్యాన్సులు కానీ, డైలాగులు కానీ ఇంకా ఎక్కడ తగ్గేది లేదంటే 10-15 సంవత్సరాలుగా ఇలాంటి సినిమా నేను ఎక్కడ చూడదు పోయా. నిజంగా ఇంతవరకు
ఈ సినిమా చూడడం నాకు 15 సంవత్సరాలు పట్టింది భయ్యా. వాడుతూ భయ్యా, వాడుతూ ఇప్పుడు వస్తావా భయ్యా. నిజంగా భయ్యా, ఎన్టీఆర్ అన్నా, వృత్తికి రోజు అన్నా, అబ్బా అన్న మీరు దేశం కోసం ఫ్రెండ్స్ ఇద్దరు, స్నేహితులు ఇద్దరు కొట్లాడుకొని ఇడిపోయా. అబ్బా భయ్యా సినిమా ఒక్కసారి ఏదన్నా చెప్పాను కదా ఇంకారా అయితే ఇంకెందుకు కానీ అన్నా. వార్ 2 సినిమా చూసినా ఇప్పుడే, అమ్మా తోడు చెప్తున్నా, నిజం చెప్తున్నా, బాగుందన్నా సినిమా, బాగుంది నిజం చెప్తున్నా. ఆ డాన్స్ సింపిడు మీరు వెళ్ళిపోరు. మా సినిమా మొత్తం చూడండి, పేర్లు పడతాయి మధ్యలో, పేర్లు పడే సినిమా అయిపోతాని వెళ్ళిపోకుర్రి. దాని తర్వాత 10 నిమిషాల సినిమా ఉంటుంది, మర్చిపోకుర్రి. వార్ 3 గిట ఇంటి ఇచ్చిండు మనోడు. అందులో మన ఎన్టీఆర్ అన్న ఉంటాడో ఉండడో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నా అయాన్ బాబ్జీ డైరెక్టర్ పేరు డైరెక్టరు ఎన్టీఆర్ అన్నకు తెలుగు ఆడియన్స్కి అదేవిధంగా సౌత్ని దృష్టిలో పెట్టుకొని కథ రాసుకుంటూ ఎన్టీఆర్ అన్న ఎక్కడ అటు ఇటు చేసినా ఎన్టీఆర్ అన్న అభిమానులు ఆ డైరెక్టర్ కానీ ఏడో అని దృష్టిలో పెట్టుకొని భయంతో సినిమా తీసినట్టుంది. కానీ చింపి ఎక్సలెంట్ చూపించాడు అన్న సినిమా మాత్రం. చాలా చక్కటి చాలా ఆ స్క్రీన్ ప్లేలు, ఆ బీజిఎమ్స్, సైతాన్ బీజిఎమ్స్ ఉంటాయి. ఎన్టీఆర్ అన్న రాగానే సైతాన్ బీజిఎమ్స్ అని ఒకటి కొన్ని ఉంటాయి. అయ్యన చెప్పి అసలు నేనైతే తెలుగు ఇండస్ట్రీలో కూడా చూడలేదు. ఎన్టీఆర్ అన్నని ట్రోల్ చేయడంలో ఒక న్యాయం ఉంది. ఎందుకు న్యాయం ఉందంటే నేను కూడా ట్రోల్ చేస్తా. మేము డైరెక్ట్ మీ యోయో టీవీ ముఖంగా నేను చెప్తున్నా, బరాబర్ ట్రోల్ చేస్తాం. ఆడ నేను తడుచుకుంటా, నేను న్యూస్ కూడా పోయినా నిజం ప్రామిస్ అమ్మతోడు వానగా ఈవెంట్ పోయినా వాన పడుతుంది పైనుంచి అన్న వచ్చిండు. ఎవరు? ఎన్టీఆర్ అన్న వచ్చిండు. రాగానే మన తెలుగు బిడ్డ, మన అన్నకు అంటే అభిమానం అంటే మనం ఒర్రుతాం. ఇక ఆడ హంగమా చేయడానికి పోతే వానలో తడుచుకుంటా కూడా మేము హంగమా చేయడానికి పోయినాం. ఆడపోయిన నేను మైక్ ఇచ్చి వెళ్ళిపోనా అంటే ఎవరి కోసం వెళ్తున్నావా? నీకోసం టికెట్లు పెట్టి నీకోసం ఎక్కడెక్కడ మాకేమైనా ఆడ పోతే నీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏమైనా ఛాయ్ ఇచ్చినావా, నీళ్ళు ఇచ్చినావా? మా నీళ్ళు మేము తీసుకున్నాం, మా ఛాయ్ మేమే సినిమా చాలా చక్కటి సినిమా. ఇట్లాంటి సినిమా నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో వచ్చినాయి. ఇంకా అంటే యాక్టింగ్ పరంగా మన ఎన్టీఆర్ మన ఇంకా మంచి సినిమా చూడాలని, మంచి సినిమాలు తీయాలని నేను కోరుకున్నా. చాలా చక్కటి పాటలు మినాయిస్తే పాటలు ఏం బాగలేవు జరా. డ్యాన్స్ మాత్రం జబర్దస్త్ ఉంది. రితిక్ రోషన్ గారికి మించి చేసిండు ఆయన మించి చేసిండు.